ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటిసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్లో బీజేపీ కాశ్మీర్లో పోటీ చేయట్లేదు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో మేము శాంతిని పునరుద్ధరించాము అని చెప్పుకునే బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతుంది? అక్కడ అసలు అభ్యర్థుల్నే ఎందుకు నిలబెట్టలేని పరిస్థితుల్లో బీజేపీ ఉంది. ద బీజేపీ ఈజ్ నాట్ కంటెస్టింగ్ ఎనీ ఆఫ్ ద 3 లోక్సభ సీట్స్ ఇన్ ద కాశ్మీరీ వ్యాలీ అని అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. కాశ్మీర్ భారతదేశంలో 1947 నుంచి చర్చనీయాంశంగానే ఉంటూ వచ్చింది. దానికి ప్రత్యేకమైన రాజ్యాంగం, అక్కడ ప్రత్యేకమైన చట్టం ఉండడంతో భారతీయులు అనేక సందర్భాల్లో ఇది చర్చనీయాంశంగా మాట్లాడుకుంటూనే వచ్చారు. అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసింది. అనేక ఇంపోజిషన్ అంటే అక్కడ కాశ్మీర్ని పూర్తిగా నిర్బంధించి ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. కాశ్మీర్ని 370 ఆర్టికల్ని రద్దు చేసి భారత ప్రజలకు ఒక కానుకిస్తున్నట్లు అప్పుడు మోదీ గారు, షా గారు ప్రకటించారు. అయితే ఇప్పుడు కాశ్మీరీ ప్రజలు దానికి వ్యతిరేకంగా ఓటేస్తారనే భయంతోనే బీజేపీ అక్కడ కంటెస్ట్ చేయట్లేదా? మొత్తం కాశ్మీర్లో మనకి 6 సీట్లు ఉన్నాయి. బారాముల్లా, శ్రీనగర్, అనంతనగర్, లడఖ్, ఉధంపూర్, జమ్మూ. ఈ 6 సీట్లలో 2014లో 2019లో బీజేపీ 3 స్థానాలు కైవసం చేసుకుంటూ వచ్చింది. మొదట 2014లో ఎప్పుడైతే బీజేపీ మోదీ హవా వచ్చిందో అప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం మోదీ ఇంపాక్ట్ ఉండాలనే ఒక భావనతో వాళ్ళు కాశ్మీర్లో కూడా మహబూబా ముఫ్తీ, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ పొత్తుతోనే బీజేపీకి 3 స్థానాలు లదఖ్, ఉధంపూరు, జమ్మూ 3 ప్రాంతాలని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఆ తర్వాత 2020లో మొత్తం ఆర్టికల్ 370ని ఎప్పుడైతే రద్దు చేశారో అన్నీ నిర్బంధించి కాశ్మీర్ని దగ్గర 6 నెలల పాటు నిర్బంధించి అంతకుముందు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళని అరెస్టు కూడా చేసి నిర్బంధించడం జరిగింది. అయితే ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ ఎందుకు పోటీ చేయలేకపోతుంది? జమ్మూలో అమిత్ షా పర్యటిస్తూ అక్కడ పోటీ లేకపోయినా ఆయన పర్యటిస్తూ బీజేపీ శ్రేణులంతా కాంగ్రెస్కి ఇంకా మిగతా 2 పార్టీలకి, ఆ 2 పార్టీలు ఏంటి? మెహబూబా ముఫ్తా పీపుల్ డెమోక్రటిక్ పార్టీ, ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్, ఈ 3 పార్టీలకి ఓట్లు వేయొద్దు అని ప్రచారం చేయడానికే అమిత్ షా అక్కడికి వెళ్ళారు. అని ఆయన పర్యటన ఒక సిగ్నిఫికెన్స్ అంటే ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా కాశ్మీర్లో పోటీ చేయనప్పటికీ ఆయన అక్కడికి ఎందుకు పర్యటిస్తున్నారు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మిగతా 2 పార్టీలకు వ్యతిరేకంగా అంటే అక్కడ ఒక వాదన ఏముంది అంటే బీజేపీ డైరెక్ట్గా పోటీ చేయనప్పటికీ దాని ప్రాక్సీ పార్టీస్ అక్కడ పోటీలో ఉన్నాయి. అప్నీ పార్టీ, జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అను నేషనల్ కాన్ఫరెన్స్ కాకుండా పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అనే పార్టీ, పీసీ పార్టీ, ఈ 2 పార్టీలు బీజేపీకి ప్రాక్సీ పార్టీలుగా అక్కడ ముద్ర వేయబడ్డాయి. ఆ 2 పార్టీలు అక్కడ ఎన్నికల బరిలో ఉన్నాయి. బీజేపీ కాశ్మీర్ సేనలు ఏం చెప్తున్నాయి అంటే మాకు క్లియర్ ఇండికేషన్ వచ్చింది, ఈ 3 పార్టీలకు కాకుండా బీజేపీకి లైక్ మైండెడ్ పార్టీస్కి ఓటేయాలనే ఒక సిగ్నల్ని బీజేపీ పంపిందనే ఒక వార్తని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అంటే బీజేపీ ఇప్పటికీ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత డైరెక్ట్గా కాశ్మీరీ ప్రజల్ని ఓట్లు అడిగే సాహసం చేయలేకపోతుందా? ఆర్టికల్ 370ని రద్దు చేసే విషయంలో భారతదేశం ప్రజలకి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా దాన్ని చేసిన విధానం ఇప్పటికీ చాలా కఠినంగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 3 పార్టీలు కాకుండా బీజేపీకి అత్యంత బలం ఉన్న లదఖ్ ప్రాంతంలో కూడా నిజానికి కాశ్మీర్లో 3 కల్చర్స్ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ఇస్లామిక్ కల్చర్ మనకు కనిపిస్తుంది, 2 కాశ్మీరీ పండిట్స్ వాళ్ళు హిందుత్వ కల్చర్లో ఉంటారు,
లదక్ ప్రాంతంలో బుద్ధిస్ట్ కల్చర్ ప్రామినెంట్గా ఉంటుంది. ఈ లదక్ సపరేట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో కూడా అక్కడి ప్రజల్ని అడ్రస్ చేసే విషయంలో కూడా పూర్తిగా బీజేపీ విఫలమైంది. అక్కడ కనీసం ఓట్లు అడగడానికి కూడా బీజేపీ సాహసించలేకపోతుందన్న ఒక ఇండికేషన్ కనిపిస్తుంది. అయితే ఎందుకు ఈ పరిస్థితి బీజేపీకి ఉంది? అక్కడ ప్రజలకు విశ్వాసాలకు, అక్కడ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళని బలవంతంగా ఒక నిర్బంధంలో ఉంచి ఈ ఈ ప్రక్రియని కొనసాగిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు ఈ 6 నియోజకవర్గాల్లో లదాఖ్ సపరేట్ అయినప్పటికీ మిగతా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఈ 5 నియోజకవర్గాల్లో బీజేపీ పూర్తిగా పోయే, అంటే అక్కడ ఏ ఒక్క నియోజకవర్గం 3 నియోజకవర్గాల్లో ఎట్లాగూ పోటీలోనే లేదు, ఇంకో 2 నియోజకవర్గాల్లో కూడా గెలిచే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 5 నియోజకవర్గాల్లో ఆల్రెడీ పీపుల్ డెమోక్రటిక్ లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచే అవకాశం ఉంది. ఆ 2 పార్టీలు ఇప్పుడు ఎలియన్స్ అంటే ఇండియా బ్లాక్లో భాగస్వాములుగా ఉండడంతో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఏ పార్టీ గెలిచినా అది ఇండియా బ్లాక్కి ఫేవర్గానే ఉంటుంది అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది.